Now 5 years have gone by and the current Prime Minister of India has not fulfilled the promise that the Indian people made to the people of Andhra Pradesh. దురదృష్టం అటువంటి హామీని 5 సంవత్సరాలైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని అమలు పరచలేదు. And it is sad that neither of the two parties in Andhra Pradesh have put pressure on the Prime Minister to make this decision. మరో దురదృష్టకరమైంది బాధాకరమైంది ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించడంలో వైఫల్యం చెందినాయి. The TDP was in alliance with Mr. Narendra Modi. తెలుగుదేశం నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. And they should have put pressure on Mr. Narendra Modi and forced him to give special status. తెలుగుదేశం పార్టీ మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అది అమలు అయ్యే విధంగా చూడవలసి ఉండింది. And I understand that Mr. Jagan Reddy has a lot of cases on him. నేను జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోగలుగుతాను. అతని మీద ఉన్న కేసులు అతనికి ఒక ప్రతిబంధకంగా మారినాయని. And I understand that the Prime Minister can put a lot of pressure on Mr. Jagan Reddy. అందుకోసమే ప్రధాని మీద ఎక్కువ అతని ఒత్తిడి తీసుకున్నా లేకుండా పోయినాడని నేను అర్థం చేసుకుంటా ఉన్నా. But this is not a question of an individual person. ఇది వ్యక్తిగతమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక వ్యక్తిగతంగానో చూడవలసింది కాదు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. This is the question of the future of the people of Andhra Pradesh. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. So I want to make my position very clear to the people of Andhra. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏమి అనేటువంటి స్పష్టం చేయదలుచుకున్నాను. There should be no confusion that the moment the Congress party comes to power in Delhi in 2019, ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే one of the first decisions we will take will be giving special status to Andhra Pradesh. మేము తీసుకునే మొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం. Because we are absolutely convinced that Andhra Pradesh is owed special status. నేను అర్థం చేసుకున్నాను. నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అత్యవసరం.